కళ్యాణోత్సవం కానీ పేర్లు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి ఈ సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసం అహం భజే. వెంకటాచలాధీశుడైనటువంటి ఆ శేషాద్రి శిఖరాలలో శోభాయమానంగా నిలిచినటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం
ఆరంభమవుతోంది. విశ్వక్సేన ఆరాధనతో వీక్షిద్దాం, తరిద్దాం. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రీ శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం మేనసూత్రం తస్మై సమస్త వేదార్థ విదే వికరసే నమః. ఋతుస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోన్నవం. ప్రాణానాయ ఓం భూహావం స్వాహ ఓం మహ ఓం జనః ఓం తవః ఓం సత్యం ఓం దశూద్రవరేణ్యం భర్గో దేవస్యధిమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవోమాభ్యోజ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం సూదోస్తే దేవస్యవతో నారాయణస్య శ్రీయఃపదే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థానిలపృథివిరసనాశ్రోత్తంతవిషుద్ధత్తం శాంతత్వం సౌపుణ్యావాచకర్మేషరిష్యన్ ఆదోంది విజ్ఞానం సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశమాన్ దేశు సరస్వరితుర్భూర్దేశు అభావిరణ్యన్ పరివాదేశే ఘృణం సర్గం ధర్మ యదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా భూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమామతాం దృశా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్య సరస్వీ ఆభోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశువాపో నమాపో సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందా విశ్వాపో జ్యోతిషాపో విశ్వాప సత్యమాప సర్వా దేవతాపో భూర్భస్వరాపోం అస్మిన్ కుంభేంగావాయామి యథేషంబరణే శాస్త్రం జ్ఞాపాడాభిలాపుత్ర తేభ్యోంద్రస్తుతాదు విష్ణునిత్యే దేవాముంచంతమత స్వస్య వర్ణమావాహయామి విదేశమావాహయామి రిక్తాం బ్రదరమావాహయామి యాదస్పతివావాహయామి వర్ణాయ నమః. వర్ణస్యైదమాసనం వర్ణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. సర్వతీర్థేవం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానశైర్మణ నిరిఘ్యాన్వితమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనందుర్బాహం శంకరకృతం వ్యాప్తిం సంకేతం సుస్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాకుమర్చేద్ ఆగ్నేయోస్మాద్దామేత్వాక్షేదాత్తం యథోత్సంభో వైరాజంతే సతాన్ని సత్తాం రేషాం దిశ విధానాంనాది యామే స్థాన్ దందాన్ దాతుం భూ పద్మాగానుడరే. విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అవిధమావాహయామి తత్పత్నీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్పత్నే విశ్వక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేనస్పద రాజా భగవాన్ సర్కర్మణా తస్మాన్యానువాసిత కర్మణాన్ విఘ్నాంతి ఆరంభే కర్మణాన్ విష్ణు విజ్ఞానాన్ సమాప్య కుర్యాత్ పరివారస్య విశ్వక్సేనస్య పూజనం బృహద్భిరణ్నాథ పుణ్య పుణ్యాంబాదేశే ఓం వాచదాం పుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితమస్తు ప్రజాపతి ప్రేదాం ప్రేదాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వా ఇతే శుభాన్ని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వా ఇతే శుభాన్ని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు బాబాన్ శామ్యంత్వా ఇతే శుభాన్ని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవామంతు నతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామై ఇదం విష్ణుచక్రమే త్రిధానుదేవతం సమూఢమస్వాగం సురే త్రీణి పదాబ్జక్రమే విష్ణుద్వపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్నే విష్ణోः కర్మాణి పశ్యదేతోः వృతాని పశ్యసి ఇంద్రస్యేజ్జసఖాः తద్విష్ణోः పరమం పదకం సదా సంసూర్యः దివే విచక్షణాతనం తద్విప్రాసో వన్యవాజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదాద్రిణశస్త్రస్య సరస్య ప్రగంసతే ద్రవిణోదా వీరదేశన్నో ద్రవిణోధారాः స్థితిర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్భుష్కర్వేత భవిషం యదా వై సూర్యపదేతి యత్ నక్షత్రం నైతి యావత్ తత్ సూర్యాగచ్చేతి అతధన్యం పశ్యేతి తావత్ గురుదత్కారీ స్యాత్ పుణ్యాః యోగృతే. ఓం భూః అద్య పురోక్తనిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండితపరిపరిస్నా శ్రోత్తంతవిషత్వం శాంతత్వం స పుణ్యావాచయం పుణ్యాం పురంతో పురంతు పుణ్యాంకర్మణోస్తు పుణ్యాం పురంతో పురంతు పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం పురంతో పురంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తి న ఇంద్రోర్ధస్వాస్తు న పూషా శ్వేదాః స్వస్తి నస్తార్క్షరిష్ణేమి స్వస్తి న బృహస్పతి దదాతు. ఓం భూః అద్య పూర్వోక్తనిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిలో పరిధిరిస్తున్నా శ్రోత్తం శాంతత్వం స పుణ్యావాచమణి స్వస్తి పురంతో పురంతు కర్మణే స్వస్తి
कर्मणे स्वस्तिं ब्रह्मन्तः ब्रह्मन्तु कर्मणे स्वस्ति कर्मणे स्वस्तिं ब्रह्मन्तः ब्रह्मन्तु कर्मणे स्वस्ति विद्यास्माभ्येन सद्यां तरन्देवं तद्धेन्नोऽस्तु अनुराधान् हविषा उद्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूतिविरक्तमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तडिलपरिवेशनाय श्रुतन्तविषदत्तं शान्तत्वं सर्वपुण्यावाचिं रुद्धिं ब्रह्मन्तः ब्रह्मन्तु कर्मरुद्धतां कर्मरुद्धिं ब्रह्मन्तः ब्रह्मन्तु कर्मरुद्धतां कर्मणरुद्धिं ब्रह्मन्तः ब्रह्मन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्यासमुद्धिः आपोहिष्टामयभवस्थानभूचेदादनां महेरणाय चक्षुषे योपस्वदमार्दस्तस्य भाजेतेन उषतीरिव मात्रः तस्माहृङ्गमावो सख्याय जन्मतः आपो जनेयथा जनः हिरण्यवर्णास्य पावकायाः जातकस्य भोजाः स्विन्द्रः अग्नियागर्भन्धद्रेविरूपास्थानः पुस्तकस्य न भवन्तु पवमानस्वचनः पवित्रेण विचर्षणिः यः पोता सपनात्मा पुनन्तु महादेवजनाः पुनन्तु मनवाधिया पुनन्तु विश्वायवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवजिज्यते अग्ने कृत्वा कृतं वृणु येन देवाः पवित्रेण आत्मानं पुनर्देशाः तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं तथाद्यां हिरण्मयं तेन ब्रह्मविदाभयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रस्रेति सह मा पुनातु सोमस्वस्त्यावरणस्य बीच्छाः यमो राजाः प्रमणाभिपुनात्मा जातवेदामोर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञवते दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तद्विपदेः षण्चतुष्पदे ओम शांति 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 प्राचाहान्ति देवार्तिजा मार्जयन्तां दक्षिणाजान्ति श्मशाः पुत्रो मार्जयन्तां तदेचाहान्ति विग्रहाः पशवः मार्जयन्तां उदेः चान्दिशा भोषदियो वनस्पतिः मार्जयन्तां मूर्धायाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां उदोदराद्रै नागेभ्यो मार्जयन्ताम् वास्तवः स्पदे ब्रह्मणे स्मान् स्वावेशानमिव वाहनः इत्ते महे प्रजन्नाजस्वस् तन्नय तद्विपदे चतुष्पदे वास्तवः स्पदे सक्मयासं तदा ते सक्षेमहि तरण्यागातमत्याः आवक्षेमोदयोगे वृण्णो यूयं पादस्तुभिः सदानः अमीवः वास्तवः स्पदे विश्वारूपाण्यः विषन्ने सखा सेवयेदिनः अनोरणीयान् महत्वमहीयानात्मा गुहायाम् ऐदासुन्तोः समःकदम्बस्य वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभन् सप्ताः सप्ताद्य समिधः सप्तजिह्वाः सप्त इमे लोकाये चरन्ति प्राणा गुहास्यां निहिताः सप्त सप्ताम् वर्णान्मः विचक्षणान्मः पुनः पाद्याजं सर्पयामि वर्णान्मः विचक्षणान्मः यथा भाषा गुडभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्ण पुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద భక్తవత్సల గోవింద గోవింద త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. స్వామి నీవేనయ్యా, తల్లివి తండ్రివి గురుడవు దైవము సర్వస్వం నీవే అనేటువంటి ఆ భక్త జనమందారుడైనటువంటి భక్తజన మనోభీష్ట ప్రదాత అయినటువంటి ఆ స్వామిని ఆ భాగవతోత్తములందరూ కూడా అనేక విధాలుగా భావనలు చేస్తారు. అటు స్వామి సన్నిధానంలో ఈ శ్రావణ మాసంలో శుక్రవారం భృగువారం ఈ రోజున విశేషం. మరీచి మహర్షి కశ్యప మహర్షి తిరునక్షత్రం కూడా శాస్త్రవేత్తలు చేస్తారు. అలాంటి ఆ మహానుభావుడు ఆయనే చెప్పాడు ఈ విధానాలని. పుణ్యాహే కృతే తదహ పుణ్యం భవతి సూత్రవాక్యములు
పుణ్యాహం అనేటువంటిది ప్రతి ఆ రోజుని పవిత్రం చేసేటువంటిది అనేటువంటిది పుణ్యం పుణ్యాహం వాచయిష్యే అని చక్కగా ఆ శుద్ధి పుణ్యాహాన్ని విశ్వక్సేనారాధనని నిర్వహించి సర్వదేవతలు ఋషులు పితృదేవతలు గ్రహాలు ఋషులు అందరూ కూడా యజ్ఞములు అన్నీ పవిత్రమయ్యేట్టుగా ప్రియమయ్యేట్టుగా శుభమయ్యేట్లుగా ఆయుష్ ఆరోగ్యము అచలం ఐశ్వర్యము పాపాలన్నీ కూడా పోయేట్టుగా సర్వధనధాన్యాలు సంపూర్ణంగా ప్రతి భక్తుడి దగ్గర ఉండాలి అని సర్వ కర్మలు సమృద్ధిగా చక్కగా ఆ భగవద్ అనుగ్రహం చేత కావాలి అని ప్రార్థించి మన అందరి పక్షాన భగవంతుణ్ణి చక్కగా ఆరాధించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సకల దేవతలనందరినీ కూడా ఆహ్వానించాడు. ఈరోజు విశేషించి గరుడ పంచమి, నాగపంచమి, కశ్యప మహర్షి తిరునక్షత్రం, ఎన్నెన్నో విశేషాలు. ఆ భగవంతుని యొక్క సంబంధాన్ని మనం నిరంతరం పెంచుకునేటువంటివి. ఇప్పుడు చక్కగా ఆ జనకుడైన ఆదినారాయణుడికి రక్షా సమర్పణ చేయబోతూ ఉన్నారు. గోవిందమావాహయామి అనంతమావాహయామి ప్రజలదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యమర్ఘ్యం ఇదమాచమనీయం ఏతే ప్లదస్త్రాత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధౌరిపాలంకారార్థాః ఇమేక్షా సర్వోపచారాః. హరి ఓం స్వస్తి నః వేదాం విష్ణునా భగ స్వస్తి దేవేంద్ర నిర్మణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సోం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః స్వస్తి ఆదిత్యాసో భవంతనః విశ్వేః దేవానోః అద్య స్వస్తేః వైశ్వానరో ఉదరగ్నిః స్వస్తేః దేవాః వంద్రభः స్వస్తేః స్వస్తి నః రుద్రः పాత్వం వసః స్వస్తి మిత్రావరుణः స్వస్తి పృథ్వీరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృతి స్వస్తి బంధామునితిరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాగ్నదాజానదా సంగమేమహి స్వస్తేనంతారక్షవరిష్ఠిణీం మహద్భూతం వాయసం దేవతానాం అసరఘ్నమింద్రాసకం సమత్సు బృహద్దసోనావారేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రయం మనసా దాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే స్వయన్నోస్తు శుభం శుభం. లోకరక్షక గోవింద గోవింద. పరవ్యూహ విభవాంతర్యామి అర్చాస్వరూపుడైన పరమపురుషుడు పురుషోత్తములు జగద్రక్షణార్థమై అవతరించారట. ఉభయ విభూతి నాయకుడు అని అన్నారు. ఈ మనం చూసేటువంటి కంటికి కనిపించే చరాచర ప్రపంచమంతా ఒక విభాగం. ఈ అండజ ఉద్భిజ్య ఇలాగా మావిజములు చతుర్విధమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సకల జీవరాశులు అలాగనే పైన 3 విభాగాలతో ఉంటుంది. త్రిపాద్విభూతి అని అన్నారు. ఇలాగా సమస్తమైనటువంటి ప్రపంచాన్ని కూడా సంరక్షించే స్వామి. ఆ వైకుంఠ లోకంలో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా అని పరమాత్మకు 5 స్థానాలు చెబుతాయి ఆగమశాస్త్ర గ్రంథములు. ఆ పరస్వరూపాన్ని మనం దర్శించలేము. వైకుంఠేతు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి అని ఆ దివ్యమైనటువంటి స్వరూపం విష్ణు సత్యపురుష అచ్యుత అనిరుద్ధాత్మకంగా పంచవిధ వ్యూహాత్మకంగా ఈ సృష్టి స్థితి లయాలు చేస్తాడు అని. అది వ్యూహస్వరూపం అంటే క్రియాశీలకత్వాన్ని కలిగి ఉండడము వ్యూహము అంటే. విభవం అనేక అవతారాలు ధరించి శ్రీరామ శ్రీకృష్ణ నృసింహాది వామన పరశురామాది అవతారాలు ధరించి దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వారిని తొలగించి సన్మార్గ ప్రవృత్తి కలిగిన వారిని రక్షించడం. ఆయా దేశకాలాలకు తగినట్లుగా అది ఉంటుంది. ఈ విభవావతారములు
అంతర్యామి ప్రతి ప్రాణిలో కూడా తదను ప్రావిశతు అని ప్రతి సృష్టిలో సకల జీవరాశులలో హృదయంలో నిలిచి వారి వారి పుణ్యపాప కర్మల ఆ ఫలాలను ఆ ఆలోచనల్ని అవి చేసే శక్తిని ఇస్తాడట. ఇలాగ ఆ అంతర్యామిని పరమయోగులైనటువంటి వారు దర్శిస్తారు, ధ్యానిస్తారు. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే విభాగాలతో కూడినటువంటి యోగ వైభవంతో. ఇక అది కూడా ఇవేవి మనం చేయలేం. ఇక మిగిలినది అర్చావతారం. పరమాత్మ భక్తుల మీద అనుకంపనతో దిగి వచ్చేటువంటిది. అలాగ వచ్చినటువంటి స్వామిని ఆ అర్చన చేసే విధానం కూడా అత్యంత ప్రాచీనతమం. ఆయన హృదయ కమలం నుంచి ఆవిర్భవించినటువంటి విఖనో మునీంద్రుల చేత ప్రణీతమైన వైఖానస భగవచ్శాస్త్రమని ప్రసిద్ధికెక్కినటువంటిది. 4 లక్షల శ్లోకాలతో భృగువత్రి మరీతి కాశ్యపాది మహర్షాదులు సంకలనం చేశారు. తమ గురువు అయినటువంటి విఖనో మునీంద్రుడు ఆయన నారాయణుని హృదయ కమలం నుంచి భగవద్ ఆరాధన కోసమే సృజించబడ్డాడు. దండ కమండలాలతో చతుర్భుజాలతో శంఖచక్రధారి అయి ఈ శ్రావణ మాసంలోనే శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవావతారం విఖనో మునీంద్రుల తిరునక్షత్రం కూడా అప్పుడే అని. అలా విఖనో మునీంద్రుల యొక్క ఆ స్వరూపమే మహానుభావుడు ఆ గోపీనాథ దీక్షితులు అని ఆయనకు కూడా స్వప్నంలో ఆదేశించి శ్రీవారు కృష్ణోపాసన చేసే ఆయన్ని ఇప్పుడు ఇదిగో నేను ఈ రూపంలో ఉన్నాను, వెంకటాచలంలో ఉన్నాను, నన్ను ఆరాధించు అని అంటే ఏనాడో కలియుగ ఆరంభంలో ఇక్కడికి వచ్చి చోళదేశం నుంచి ఇక్కడ ఆరాధించాడు అని అలాగా 50 తరాలకు పైబడి ఆ పరంపర నడుస్తోంది అని ఆ పరంపరకు సంబంధించినటువంటి వారు ఇంకొక ఆ మహానుభావులైనటువంటి శ్రీనివాస మఖి మొదలైనటువంటి వారి ఆచార్యులు మహానుభావులు వారి పరంపరలో ఆ అర్చకస్వాములు చక్కగా ఈనాడు జగద్రక్షణార్థమై అవతరించినటువంటి స్వామితో వేంచేసిన వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీదేవి భూదేవి ఆ శ్రీ మహాలక్ష్మి అవతారమే పద్మావతి కూడా. అంటే ఒకే పరమాత్మ యొక్క చైతన్యం అనేక రకాలుగా విభాగమై ఆయా కృత్యాలను నిర్వహిస్తోంది. అలాగనే ఈమె కూడా ప్రకృతి స్వరూపిణి, ఆ స్వామి యొక్క దివ్య తేజోస్వరూపిణి కనుక ఆమె కూడా అనేక రూపాలలో అవతారాలలో ఆయనతో పాటే దిగి వస్తుంది. అలాగా ఈ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి వారిని కూడా ఆరాధించి అర్ఘ్యపాద్యాదులు అర్పించి అఖిలలోక జనని అయినటువంటి ఆ అమ్మలు ఇద్దరినీ కూడా ఒకరు ధనధాన్య సంపదలనిస్తే మరొకరు జ్ఞాన ప్రసారం చేస్తారట భూదేవి. వారికి కూడా రక్షా సమర్పణ చేస్తున్నారు. శ్రీవారికి సమర్పణ చేసి ఆయన అనుజ్ఞతో నీవానంద రసైకమూర్తివి శృతుల్ నిన్ను ప్రశంసించు నీచే వెల్గుల్ జగమెల్ల నీ కొరకు పుష్పించుల్ త్రయీవల్లికల్ నీ వల్లన్ సిరులబ్బు నీకు సరిలేనే లేరు నీ ఎందే నా భావం వైక్యమునందే భక్త సులభా పద్మావతి వల్లభా అని జంధ్యాల వారు సార్వ విభక్తికంలో చక్కగా అంకితం చేశారు శ్రీనివాస ఉదాహరణమని. అలాంటి ఆ పరమభక్తుల యొక్క హృదయ స్పందన అక్షరార్చన మనం చక్కగా తెలుసుకుంటూ ఆ అర్చకస్వాములు 12 ఊర్ధ్వపుండ్రధారులై దీక్షా వస్త్రాలంకృతులై
పెద్దల ద్వారా మాకు దొరికిన పెన్నిధి ఆ శ్రీనివాసుని సన్నిధి అని సకల ప్రాణుల పక్షాన అదిగో శరణాగతి చేస్తూ ఉన్నారు. భగవద్ ఆనుకూల్యమైనటువంటి భావాలతో మనం పరమాత్మని ప్రార్థించాలి అని ఆ శరణాగతి పూర్వకమైనటువంటి ప్రపత్తిపూర్వక భగవదారాధనమే వైఖానస భగవత్ శాస్త్ర సిద్ధాంతము అని గుర్తు చేస్తూ ఇప్పుడు అగ్నిముఖంగా ఆ స్వామిని వేడుకునే ప్రక్రియ ఆధారం అగ్ని ప్రతిష్ఠ అని అంటారు. యజ్ఞముల ద్వారానే సమస్తమైన జగత్తుకి సకాలంలో వర్షాదులు పడటం, సస్యవృద్ధి సమస్తము కూడా జరుగుతాయి. ఆ యజ్ఞం అనేది లోకానికి శుభాన్ని కలిగిస్తుంది. అందుకనే గృహస్థైనటువంటి వాడు ప్రతినిత్యము పంచమహాయజ్ఞాలు చేయాలి అని వేదం నిర్దేశిస్తారు. దానికి ప్రాతిపదికగా ఇప్పుడు ఈ అగ్ని ప్రతిష్ఠ అనే కైంకర్యాన్ని సభక్తికంగా సవైదికంగా ఆగమశాస్త్ర విశేషంగా నిర్వహించడం జరుగుతోంది. వీక్షిద్దాం. గోవింద. యజ్ఞనిషదే అగ్నిమశ్రద్ధాదేహవ్యవాగం సమీగర్భార్జనే అన్వ్యోమయో భూ ఉపాపరోహ జాతవేద పునస్తం దేవే ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిదప్పస్వ బ్రహ్మజ్ఞానం పదం సాధుమస్రచ వేనావ సబుద్ధ్యామాసుష్టాస్యోన్మతస్వ బ్రహ్మాణమవాహయామి ప్రజాతమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మస్వేదమాతరం సోమోధేనుగం సోమావాహయామి యజ్ఞాంగమవాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్వేదమాతరం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి లోకయజ్ఞం దేవతావదేతన్నాగతమసేజమానోస్తు సప్తర్షీణాగం సదాం మిత్రులగస్తత్రమిజ్ఞమిమాంతదేహి ఓం ప్రోక్ష సోమప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావదేతన్నాగతమసేజమానోస్తు సప్తర్షీణాగం సదాం మిత్రులగస్తత్రమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థ వైష్ణవ్యస్థ అగ్నేః స్థ వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థ యజ్ఞస్య పావనేస్థః పరశరస పవిత్రేః స్థ వైష్ణవ్యో దేవసవిధ వసవపునాత్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్రస్మిరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్రం యజ్ఞం యదాగ్రే యజ్ఞపదం దత్తయుష్మాణి ద్రోణ్సూర్యే ప్రోక్షితాస్త విష్ణవే నమః విష్ణోస్తు పోసి బ్రహ్మణః ప్రణేష్యామి యజమానవాతం మిచ్చ ప్రణయజ్ఞం దేవతావదేతన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రులగస్తత్రమం యజ్ఞం యజమానచ్చదేహి ఓం ప్రణయ సోమావ ప్రణేష్యామి యజమానవాతం మిచ్చ ప్రణయజ్ఞం దేవతావదేతన్నాగస్పృష్టేజమానోస్తు సప్తర్షీణాగం సుతాం మిత్రులగస్తత్రమం యజ్ఞం యజమానచ్చదేహి ఓం ప్రణయ దక్షప్రణేత బ్రాహ్మణస్థితేన ప్రజాతమవాహయామి బ్రహ్మాణమవాహయం ఇంద్రమవాహయం అగ్నిమవాహయం సోమవాహయం సోమవాహయామి అగ్నిశోమవాహయం ప్రజాతమవాహయం బ్రహ్మాణమవాహయం ఇంద్రమవాహయం వసోనావాహయం మృతమవాహయం రుద్రాణవాహయామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమవాహయం బృహస్పతిమవాహయం మిత్రమవాహయం వరుణమవాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినామవాహయం భూషణమవాహయం కక్షమవాహయామి కక్షదయుత సోమవాహయామి ఉపాసన యజ్ఞమవాహయామి యజ్ఞేశ్వాన్ దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్టనపాయం ఇంద్రాష్టనపాయం జ్ఞేష్టనపాయం సోమాష్టనపామి అగ్నియేష్టనపాయం సోమాష్టనపాయం అగ్నిశోమాభ్యాంజష్టనపామి ప్రజాపతిష్టనపాయం బ్రహ్మణేష్టనపాయం ఇంద్రాష్టనపాయం సభ్యోష్టనపాయం మరుభ్యోష్టనపామి రుద్రేభ్యోష్టనపామి అపాపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణువేష్టనపాయం మిత్రాష్టనపాయం వరుణాష్టనపాయం ఆదిత్యేభ్యోష్టనపామి అశ్వభ్యాంజష్టనపాయం భూషణేష్టనపాయం గక్షాష్టనపామి కక్షదేవ సోమాష్టనపామి ఉపాసన యజ్ఞాష్టనపామి యజ్ఞదిశ్వేభ్యో देवेभ्यो शृण्वामि आज्यं प्रतिश्रयामि चरं प्रतिश्रयामि अग्नेज्योतिषि समितस्य स्वाहा अमृतं सुवारणमसि अन्ततं वृक्षान्तरधारातयः प्रतिष्ठारक्षप्रतिष्ठारातयः चिक्वैस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा वाक्पतिस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्वती स्वाहा देवस्ता सुविधाम्ना त्वच्छिद्रेण मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षताभिर्भिर्मामे शतञ्च सहस्रञ्च आयुतञ्च नीतञ्च प्रेतञ्च अर्बुदञ्च निर्बुदञ्च समुद्रश्च मध्यञ्च अन्तश्च अपराधस्य
नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदसे नमः सोऽसे नमः वीरप्रसे नमः पंक्तिरासे नमः सर्पिणे नमः वैश्वानराय नमः अग्निवृषाय नमः ऐतेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसे तपस्वा षष्ठशतसहस्राः नितमक्षमर्भदमानया ऐचेतनात्माजाद्वेदस्य नेत्रसवते चेद्वदेजास्मान् प्रजापशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्या अस्मिन् अवासनाडिन ब्रह्मन् समिद्धम् आदास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मर्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अबोपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा शुभ्याग स्वाहा भूषणे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञे दिश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वाहा ओम भूर्भुवः स्वाहा इति नमः हनुमतेन मग्रस्ताः सरस्तेन मग्रस्ताः देवसुतः प्रासावीः ओं भूतिविरोष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारो मान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रायस्तात् समतो देवादिवैष्णवं होष्ये तेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसुतः ओं मतो देवाहं दृढ विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधानि देवदं समूढमस्वां सुरे स्वाहा त्रीणिपदाभिचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्माणि विश्लेषः वृतानि विश्वसि इन्द्रस्यैजसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संसूर्यः दिव्ये वचक्षुरादग् स्वाहा तद्विप्रासोऽन्यवोचार्ध्रभागं दशविन्दते विष्णोर्यत्परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐतेन नमः हनुमतेन नमः सरस्तेन नमः देवसुतप्रासावीः
సత్ఫలము ముగురు వేల్పులకు మూలం ఇతడే ఒగినల మేల్మంగ వనరిన పతియే ఒగినల మేల్మంగ వనరిన పతియే జిగిమించిన ఈ శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వర శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిశక్త్యా భ్రమణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం జగతమే పృథివ్యప్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావర్ణేరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ గౌర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల ప్రజల మహాతల సాతల సప్తపాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహల్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమణి రక్షావతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతి ఇత్యష్టదేవ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుద్యవర్ణవాయుకుబేరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షుసురాసర్పిత క్షీరశుద్ధారకాఖ్య సప్తార్ణోపరివృతే జంబూప్లక్షకుచక్రవంచ సాగదాన్మణి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమళే సహ్యదృక్టమదృక్టమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపరుషహారీలావృతభద్రాశ్వకేతు కమాలగరమణక కుర్వర్షాఖ్యణ వర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు హే జన్మని చాయే దక్షిణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్ధికేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాభిరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలమహిజలామాసంఘాతవ కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తేజ్య తిలేశ్వరమఠపర్యంతం కృతరాశైర్వసహస్రావసానైకైకతిలాపకృష్ణక్రమేణ సర్వరాశుపకర సంహితకాళే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామధురాప్తాప్తోర్యామశాంతవన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాత్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్ష ప్రసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామ్యర్చావతార స్వరూపరుణై భృగ్వాదిర్మన్వాది విద్య వశిష్టాది ఉత్తగ్రహ కన్యాదానకల్పవక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరత బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగిరత బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో క్షాతివశాది ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరత బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరుణ పుత్రాయ ఆంగీరత బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ
భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాశు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్రవాహన ఔర్వ వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పదనియాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాశు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణిధ్రత్ర్యార్షే ప్రరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనియాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం రుణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయ సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాభృతిః కన్యాదానముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. జగద్రక్షక గోవింద గోవింద, లోకరక్షక గోవింద గోవింద, సనాతన ధర్మ పరిపాలక గోవింద గోవింద. ఈ శ్రావణ మాసంలో శుద్ధ పంచమి విశేషమైనటువంటిది. శ్రావణి అని పేరు, శ్రావణ లక్ష్మి అని కూడా అంటారు. సర్వశుభప్రదమైనటువంటిది, లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయడం వల్ల దీర్ఘ సుమంగళీత్వంతో సకల శుభాలు కలుగుతాయని పెద్దల మాట. అష్టమి, నవమి, అమావాస్య ఆ తిథులలో కూడా విశిష్టత. నభోమాసమని కూడా అంటారు శ్రావణాన్ని. నభ అంటే ఆకాశం. ఈ శ్రావణ మాసం చంద్రుడికి సంబంధించింది కూడా. మనఃకారకుడు చంద్రుడు, అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపిస్తోంది. అదిగో ఆ మాంగళ్యాలను చంద్ర సహోదరి అయిన అమ్మ ధరించే ఆ మాంగళ్యాలకు అర్చకస్వామి చక్కగా అభిషేకం చేస్తూ ఆ పుణ్య జలాలను, పవిత్ర జలాలను శిరస్సున ధరిస్తూ ఉన్నారు. మానసిక శాంతిని పొందింపచేస్తోంది, ఆరోగ్యాన్ని కలిగిస్తోంది. ఈ శ్రావణ మాసంలో వ్రతాలు, క్రొత్తగా వివాహమైనటువంటి వారు ఒక 5 సంవత్సరాలు కూడా ఈ ఆయా వ్రతాలు చేస్తారు. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అయితే వరలక్ష్మీ వ్రతంగా చేయటం జరుగుతోంది. శ్రావణ శనివారాలలో కూడా స్వామిని ఆరాధిస్తారు. శ్రావణ లక్ష్మి సౌభాగ్యదాయిని అని, పుణ్యాల రాశి సర్వ జగత్తుకి కల్పవల్లి, దారిద్ర్య వినాశిని, సౌభాగ్యదాయిని, పాల కడలిలో పుట్టిన దీపశిఖ, క్షీరో అన్నవ సంభూత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మ ఎవరి గృహంలో ఉంటే అక్కడే నారాయణుడు కూడా ఉంటాయట. నారాయణుని ఎక్కడ స్మరిస్తే అక్కడ అమ్మ ఉంటుంది. వారిద్దరికీ ఒక అవినాభావ సంబంధం. సత్కర్మలలో, సదాశయాలలో, సదాచారాలలో, నీతి నియమాలలో అమ్మ ఉంటోంది అని మార్కండేయ పురాణం మనకు చెప్తోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక మానసిక శుద్ధి లేని గృహంలో అమ్మ ఉండదు అని జైమిని భారతం మనకు చెప్తోంది.
అందుకనే లక్ష్మీ స్తోత్రాలలో దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణి అని ఉంటుంది. సర్వసంపత్కారిణిగా త్రిభువన భూతికరి 3 లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చే తల్లిట. అందుకనే ఇంద్రాదులు కూడా అమ్మని ఆశ్రయిస్తారు. ఋగ్వేదంలో ప్రధానమైన సూక్తం అమ్మదే, శ్రీ సూక్తం అంటారు. ఆ అమ్మ తత్వాన్ని విశదీకరిస్తోంది. సృష్టిలో ఉన్నటువంటి సంపదలలో దాగున్న అమ్మ రూపాన్ని అపురూపంగా 15 రుక్కులలో మనకు ఆ వేదమాత ఇస్తోంది. పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యస్వాజా విగోరధం అని ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం. పుత్రపౌత్రులు, ధనధాన్యాదులు. ప్రాచీన కాలంలో ఈ హస్తి అంటే ఏనుగులు, ఇవన్నీ కూడా ఆ ఏనుగు ఘీంకారాలు చాలా విశేషం అన్నారు. ఆ సంపదల్ని అనుగ్రహించే తల్లి నాకు ఆయుష్ని ప్రసాదించమంటోంది ఈ రుక్కు. దీనిలో ఆయుష్ని ప్రత్యేక సంపదగా కూడా చెప్పాడు. ఎందుకంటే మిగిలిన సంపదలని మనం అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి కదా, అది లేకపోతే ఏమున్నా ఉపయోగం ఏమిటి? ఆరోగ్యము కావాలి. అందుకని శ్రీ సూక్తాన్ని ఆరోగ్యము, భోగభాగ్యాల్ని ఇచ్చేదిగా చెప్పడం జరుగుతోంది అని. వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవు పేడ, బిల్వవృక్షం ఇవన్నీ లక్ష్మి యొక్క నివాస స్థానాలు అని మనకు మహాభారతాదులు కూడా చెప్తాయి. అమ్మ ఫాల్గుణ మాసంలో ఉత్తరా నక్షత్రంలో పౌర్ణమి వేళ చతుర్భుజాలతో అవతరించింది. అందుకనే శుక్రవారం అత్యంత ప్రీతిపాత్రమైనది అమ్మకు. గాజులు ధరించి కాటుక పెట్టుకొని పాపిట ఆ నుదుటన ఆ బొట్టు పెట్టుకున్నటువంటి స్త్రీలంతా అమ్మ అంశలే అన్నారు. ఆ శ్రీలక్ష్మి ఎప్పుడు ఉండాలి అని అంటే, లక్ష్మీదేవి తాను ఎక్కడ ఉంటుందో స్వయంగా దేవేంద్రుడికి చెప్పినట్లుగా మహాభారతం శాంతి పర్వంలో వస్తుంది. ఎక్కడ గురుభక్తి కలిగిన వారు ఉంటారో, ఎక్కడ తల్లిదండ్రులని ప్రతినిత్యము పాదాభివందనం చేస్తూ వారి మాటని గౌరవిస్తారో, ఎక్కడ దానగుణం కలిగిన వారు ఉంటారో, ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారు ఉంటారో, ఎక్కడ నిరంతరం భగవదారాధన తత్పరులై ఆ అర్చక స్వాములు వేదాధ్యయన సంపన్నులైనటువంటి వారిని ఆదరించేటువంటి వారు ఉంటారో అక్కడ తాను ఉంటుంది. ఎక్కడ పగటిపూట నిద్రించని వారు ఉంటారో, ఎక్కడ వృద్ధ దీనజనుల సేవ చేస్తారో, ఎక్కడ శుచి శుభ్రత శౌచం ఉంటుందో, ఎక్కడ అతిథి అభ్యాగతులని చక్కగా సేవిస్తారో, ఏ గృహంలో చక్కగా ఆ మధురమైనటువంటి సంభాషణలు జరుగుతాయో, ఏ గృహంలో నిరంతరం నిత్యము భగవదారాధన జరుగుతోందో, ఇవన్నీ లక్ష్మీ యొక్క నివాస స్థానాలుగా చెప్పడం శాంతి పర్వం మహాభారతంలో వస్తారు. విశేషించి ఈ రోజున శ్రావణ శుద్ధ పంచమి ఈ ఆదిశేషుడిని పూజిస్తారు. సర్ప పూజ విశేషం తరతరాలుగా మనకి ఉన్నది. గోడ మీద పసుపుతో కానీ గంధంతో కానీ 7 లేదా 9 సర్పాలను చిత్రించి పూజించేవారు పూర్వం. మంచి గంధము, పుష్పాలు, పసుపు, బియ్యము, చిక్కుడు గింజలు ఇవన్నీ పూజా ద్రవ్యాలు చక్కగా ఆరాధన చేస్తారు. తెలిసి తెలియక మనది వ్యావసాయికమైనటువంటి దేశం కదా, ఆ భూమిని దున్నుతూ ఉంటే అనేకం నశిస్తాయి. అందుకని ఈ ఆరాధన చూపించారు. నాగపంచమి, గరుడ పంచమి కూడా గరుత్మంతుడికి సంబంధించి కూడా పురాణాలు విశేషంగా చెబుతాయి. కాబట్టి ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఈ అనుకోకుండా తెలియకుండా సర్పాన్ని సంహరించడం జరిగితే ఆ దున్నటంలో చంపేసేయాలని వెళ్తోంది. కానీ ఆ కుమార్తె ఆ సర్ప పూజ చేస్తోంది గోడ మీద చిత్రించి. అది చూసి అది ఆ దర్శనమిచ్చి వీరంతా బ్రతుకుతారు అని సర్పాన్ని, ఆ సర్పమే అమృతం ఇచ్చిందిట. ఇలాగా ఆ విశేషాలు చెప్పడం జరుగుతోంది. కాబట్టి
గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారికి ఇలాగ స్త్రీలకు విశేషించి వివాహం కాని వారికి అయిన వారికి కూడా అనేక వ్రతాలు 365 రోజులు ఉన్నాయి. అలాగే పురుషుడికి కూడా ఉన్నాయి. ఇద్దరు కలిసి చేయవలసినటువంటివి ఉన్నాయి. ఇద్దరు కలిసే చేయాలి ఏది చేసినా. అందుకనే గృహస్థాశ్రమం చాలా విశిష్టం అన్నారు. మనువు అంటాడు మనుస్మృతిలో, బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థో యతిస్తథా ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పృథగాశ్రమాః. ఈ 4 ఆశ్రమాలలో గృహస్థాశ్రమం వల్లనే ఒక సన్యాసి అయినా బ్రహ్మచారి అయినా వానప్రస్థుడైనా వచ్చినది అని. ఇవి విశేషమైనటువంటిది. సర్వేషామపి చైతేషాం వేదస్మృతి విధానతః గృహస్థ ఉచ్యతే శ్రేష్ఠ అని చెప్పడం జరుగుతోంది. అదిగో మాంగళ్య సమర్పణ చేస్తారు. ఈ మాంగళ్యములు సకల శుభదాయకములు. దర్శించిన వారందరికీ కూడా ఆ పద్మప్రియ పద్మహస్త అయినటువంటి అమ్మ అనుగ్రహిస్తోంది. గోవింద. శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబయోచరిత్రిభ్యో దదాతి శ్రియంబసానా అమృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం సంతు నానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోऽस्ति భవంతు మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానుసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్వా జాతాస్తం విపరేతన మేధినీ దేవి వసుంధరా స్యాద్వసుధా దేవి వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భువనత్రయం. మాంగళ్యధారణసుముహూర్తోऽस्ति భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు.
शाश्वतैश्वर्या कलावतंसा त्रिमूर्ति कलावतंसा त्रिमूर्ति देवा विश्वंभर विश्वपति देवा विश्वंभर विश्वपति राजहोमं होष्ये ऐतेन मुनिस्वानुतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वा देवसवित प्रसवा इमां राजान्ति आज्यमभिगार्य इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्जिबब्रूते अग्न्यो लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदेनागम्भेनोत्पर्जन्यस्य पुष्पेण दस्थामृतागम्मनु विश्वावदत्तयाव्यं धारावदन्यायव अतिगाहेमहिद्दिशः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबब्रूदेऽग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदेनागम्भेनोत्पर्जन्यस्य पुष्पेण दस्थामृतागम्मनु विश्वावदत्तया विजं धारावदन्यायव अतिगाहेमहिद्दिशः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसंवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोहदेनागम्भेनोत्पर्जन्यस्य पुष्पेण दस्थामृतागम् अनु विश्वावदत्तया वयं धारावदन्यायव अतिगाहेमहिद्दिशः ओं भूस्वहा ओं भूस्वहा ओं स्वस्वहा ओं भूर्भुवः स्वाहा देनमगस्थाः नमदेनमगस्थाः सरस्वते नमगस्थाः दिवसविदप्रासाभिः ओं भूर्भुवस्निष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रिपर्यादन्नाथप्रायश्चात्मतो देवादिवैष्णवं होष्यैतेन मुनिस्वा नमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदप्रसवा अतो देवावन्तरदविष्णुचक्रमे पृथिव्या श्रद्धां विश्वाः इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढं स्वां श्रे स्वाहा त्रीणिपदावचक्रमे विष्णुगोपादाभ्यासधर्मान्धारेण स्वाहा विष्णोः कर्माणि विस्थितोः वृदानुस्येन्द्रसेज्जसखा स्वाहा तद्विष्णोः परं पदं स्थापसंस्वरेह दिव्यचक्षादग् स्वाहा तद्यप्रासो मन्यवो जार्द्रवागं दस्मिन्ते विष्णोरुत्रं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा तेन मुखस्थाः हनुमतेन मुखस्थाः देवसवितप्रासाभिः ओं भूतिवरकृष्टायां वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं पुरिष्टातन्त्रं करिष्ये तेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसवितप्रसवा दशकर्मणोतीर्थं ध्यानं महाकर्मग्निष्ठां करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वतःतेनां कामानः समुद्रत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो दूताभ्यो स्वाहा
सर्वत्रेवादृष्टं सर्वत्रेवाणादृष्टं देवतमस्मै स्वाहा अग्नेः सुष्टुकृते स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा इन्मात्मना मेधाभूदग्नि तत्पनरः जातवेदावचस्य स्वाहा पुनरग्निचक्षुरात्रेन्द्र बृहस्पति पुनर्म्याश्राजमं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्ठेभ्य स्वाहा भेषजन्तुष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावृतमध्याश्रावृतं वषट्कृतमत्यनोः क्तञ्चयज्ञेयत्रित्नकर्मणे चेन्नमग्नपर्वाणि प्रतीत कल्पयन् स्वाहा कदाचिद्वान् स्वाहा श्वेदाः स्नस्ताक्षरिष्णीं बृहस्पतिदास स्वाहा यदो शेषदेमे स्वाहा समितेजो तेजमय स्वाहा यमस्देव त्वर्मे बाय स्वाहा सूर्यसदी में चक्षुण में बाय स्वाहा सोमसदी में चित्तम में बाय स्वाहा वायोधि में प्राणान में बाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाय स्वाहा सप्तदे अग्नि समिते सप्तफा सप्ते सप्ताम प्रियाणि स्तोत्रावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वषदर्भाश्रेष्ठभुक्तं अग्निर्जीर्णं वेदजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं वौषधि वनस्पतिगन्धर्भाश्रेष्ठैव जीर्णम् समन्तां भव्यशावतेन समादित्यै वसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छतु यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथिवीस्त्रिपदो ब्रह्माद्या त्रिप्यन्तां वोषधसन्दर्भात्रिप्यन्तां यदक्षप्रदा महासाक्ष्यमस्तु त्रिप्यन्तां जन्मगस्ताः अनुजन्मगस्ताः सस्यमगस्ताः प्राताभिः पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा मुक्षतेजक्षमामि राक्षाः देवार्च्य मार्जयन्तां दक्षिणायां विषमासाः पुत्राः मार्जयन्तां प्रतीक्षाः दशगृहाः पशवः मार्जयन्तां उदीः चान्दशा भोर्देवनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायाः जज्ञसंवत्सरोऽग्निमुद्रमार्जयन्तां तद्राद्रे नागेभ्यः मार्जयन्तां दक्षिणतः पदपुण्या ततः परिपुण्यास्तपान् सम्मुख्या ग्रन्थिमिसृज्य अभ्यप्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वा मा भवौषधयो मरुदां प्रषधयश्च दिवङ्गच्छदतो नौरुष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञं कृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यस्तमो नमः त्र्यायुषं जमदग्नित्र्यायुषं तद्देवानाः त्र्यायुषं तन्मे अस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभोस्थान ऊर्जेदादनं हिरणाजुक्षे योपश्रुतमार्दस्तस्य वादेन तदीरिव मात्रः स्वस्तारमापो आपो मयि प्रजां यज्ञस्तेजो दात मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं ददात मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दातु जोक्षसूर्यन्दृशे हृदगान् मातो नमः दिभ्राजमान सरसमध्या समाधवरोदाक्षसूर्यं मनसा अपनातु ओं च मे सदस्य मे ज्ञापते नमश्च यत्तेः न्यूनं तस्मै द्रुत्येदं तस्मै दे नमः बालकदम्बा च तम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा होत्रहीनम्बा हृदर्थारूपाग्नि जातवे सेभुवां प्रज्वलितभो नमः कायेन वाचा मनसेन्द्रियर्वावृत्यात्मना करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुलाभारं निवेदयामि आज्ञाभारं निवेदयामि अग्निम् आदित्यं प्रदत्त
యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని యజ్ఞనారాయణుడైనటువంటి ఆ భగవానుని యొక్క దివ్య సాన్నిధ్యంలో పూర్ణాహుతిని సమర్పించారు. శ్రౌత స్మార్త క్రియాకలాపాదులకు ఆధారమైనటువంటిది ఈ యజ్ఞ కార్యక్రమం. సప్త పాకయజ్ఞములు, సప్త హవిర్యజ్ఞములు, సప్త సోమ సంస్థలు అని శ్రౌత విభాగంలో వింటూ ఉంటాం మనం. అలాగనే ఇవన్నిటికీ కూడా గృహస్థ అయినటువంటి వాడే అధికారి అని ఇప్పుడు ఆ పూర్ణాహుతిని పూర్ణ రూపులైనటువంటి పరమాత్మకు సమర్పించి స్వప్నంలో అంటే కలలో శ్రీకృష్ణస్వామితో వివాహం జరిగినట్టుగా కలగన్నటువంటి తల్లి, అంటే పుట్టినది మొదలుకొని పరమాత్మే నాకు సర్వస్వమని భావించి తపించి వలచి తలచి కొలచి పిలిచినటువంటి తల్లి గోదా పిరాటి యొక్క దివ్య వైభవాన్ని ఇక్కడ మనం మధుర భక్తిని చూడాలి. గొప్ప నాయికగా ఆ అమ్మ యొక్క భూపిరాటి యొక్క దివ్యావతారం గోదాదేవి యొక్క దివ్య వైభవాన్ని నిన్న విశేషంగా అందరూ తెలుసుకోవటం జరిగింది. ఆమె ఉత్సవాలు కూడా జరిగినాయి. అట్టి గోదా పిరాటి యొక్క స్వప్న వృత్తాంత విశేష పాసుర గానం జయర్ స్వామివారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అన్నమయ్య వంశీకులు అర్చక స్వాములు ఆ కైంకర్యాన్ని యథాశక్తిగా నిర్వహించారు. అదిగో ఇప్పుడు మాలా పరివర్తనం, తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికని ఆ శ్రీ మహాలక్ష్మి క్షీరాబ్ధి కన్యక జగజ్జనని అయినటువంటి అమ్మకు సమర్పించడం. నిస్తుల దీక్ష కౌస్తుభ వక్ష త్రిజగన్మోహన ద్విజరాడ్వాహన అరిదన మర్దన శరణు జనార్దన పంకజ నయన వెంకటరమణ అని భక్తులు భావిస్తూ ఉంటే అమ్మ తాను ధరించినటువంటి ఆ మాలికను మరలా శ్రీవారికే సమర్పిస్తోంది. మరలా ఆ భూపిరాట్కి సమర్పించడం జరుగుతోంది. ఈ అమ్మలిద్దరూ కూడా పుష్పమాలికను ధరించి వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని వెంకటాద్రి గదాధరుడు భక్తులంతా కూడా ఆనందంతో ఆదుకొనవయ్యా ఆనందమయ చేదుకొనవయ్యా శ్రితముని నిచయ వందరమెత్తిన మా ఇలువేల్ప వందనములు గొను వలమురితాల్ప అని భావిస్తూ ఆ అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరేటువంటి శుభవేళ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ భజన చేస్తూ గోవిందనామ సంకీర్తనలు చేసే శుభవేళ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి కూతురు,
పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. Oh